రాము గారి లైఫ్ ఒక లివింగ్ ఎగ్జాంపుల్. అంటే అనుకున్నది ఎలా సాధించవచ్చు, మన ఏ పరిస్థితుల నుంచి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా మనం ఒక లక్ష్యం సాధించుకోవచ్చు అని ప్రూవ్ చేశారు. రెండోది, ఏది జరిగినా కూడా మనం ఎక్కడా కూడా మనం డిస్టర్బ్ కాకుండా లైఫ్ని కొనసాగించవచ్చని, మన ఇష్టం వచ్చినట్టు బ్రతకచ్చని, అండ్ ఆనందం సంతోషం మన లోపలే ఉన్నాయి, బయట నుంచి వచ్చేవి కాదని, అనవసరమైన విషయాలపై మెదడు ఉపయోగించకూడదు, అవసరమైన పరిష్కారాలపైనే పెట్టాలి, ఇవన్నీ చెప్తూ వచ్చారు. రామ్ గోపాల్ వర్మ గారు కాలేజీలో చదువుతున్న ఒక అన్నయ్య సడన్గా ఆయన అనుకుని ఒక సినిమా తీసేసి అప్పుడు అమితాబ్ బచ్చన్ లాంటి ఒక గ్రేట్ లెజెండ్ని డైరెక్ట్ చేసిన ఆ సందర్భం వచ్చినప్పుడు మీరు చెల్లెలుగా ఎలా ఫీల్ అయింటారో అనిపిస్తుంది. అంటే నాకు చూసేసాను కదా, తన హైట్స్ అన్ని చిన్నప్పటి చూసేసాను కదా స్వప్న. అంటే ఇప్పుడు ఎలా అనిపించేది అంటే, నాకు బచ్చన్ గారితో చేయడం గ్రేట్ అనే ఫీలింగ్ ఉన్నా, రామ్ గోపాల్ వర్మతో చేయడం బచ్చన్ గారు కూడా చాలా గ్రేట్ అనే ఫీలింగ్ వచ్చేది. అబ్బాబ్బాబ్బా సూపర్. ఎందుకంటే అలా ఎవరు చూపించలేదుగా. బచ్చన్ గారు చాలా గొప్ప సినిమాలు చేశారు, ఆయన చాలా గొప్ప యాక్టర్, కానీ సర్కార్ లాగా ఏ సినిమా లేదు కదా. సో అలా ఎక్కువ అంతే అంతే. సో దట్ వాస్ అది మీ అంటే నాకు అందరూ చాలామంది నాకు చాలా గ్రేట్గా అనిపిస్తారు, చాలామంది ఉంటారు, చాలామంది చాలా గ్రేట్గా అనిపిస్తారు. కానీ చాలామంది నేనంటే ఎప్పుడు నేనేమంటానంటే వాళ్ళ అదృష్టం అని అంటాను రాముతోటి ఎప్పుడు. అబ్బా ఎంత అదృష్టం రాము నీతో చేయడం అంటాను. అంటే ఇప్పుడు నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను, లేకపోతే వేరే వాళ్ళ దగ్గర అయితే అలా చాలా బాగా చెప్పారు మీరు. నాకు అది అలా అనిపిస్తుంది ఎప్పుడు. అంటే ఆయనకి ఎవరితో చేస్తే అలాంటి సర్కార్ లాంటి సినిమా చేయగలుగుతారు అనిపించింది కదా, అలా అనిపించింది. సో అన్నయ్యలో ఎప్పుడు మీకు ఏ విమర్శ కనిపించలేదు? అంటే ఒక విమర్శించే విషయం కానీ కనిపిస్తుంది. ఎందుకు కనిపించదు? ఇలా చేయకూడదు, చేసి ఉండకూడదు. ఎలా అంటే ఇప్పుడు తను ఓటీటీని సపోర్ట్ చేస్తాడు కదా, ఓటీటీ నాకు అది నచ్చదు. బయట సినిమా నాకు నచ్చుతుంది, థియేటర్లో సినిమా నచ్చుతుంది. తర్వాత ఒకటి ఏంటంటే, ఇప్పుడు నాకు ప్రేమ లేదు, నాకు పిల్లలు ఇష్టం ఉండదు, నాకు ఫ్యామిలీ ఇష్టం ఉండదు అని తను ఏదైతే అంటాడో అది నాకు ఇష్టం. నాకు మనుషులు చాలా ఇష్టం, నాకు పిల్లలు ఇష్టం, అలా చాలా ఇష్టం. పెళ్ళికి మాత్రం నేను కూడా అగేన్స్ట్. పెళ్ళి నాకు ఇష్టం ఉండదు. అంటే మా హస్బెండ్, మా ఇన్లాస్ చాలా మంచోళ్ళు, నన్ను చాలా ముద్దుగా చూసుకునేవారు మా ఇన్లాస్. మనవరాలను పెంచినట్టు పెంచారు నన్ను. 16 yearsకి పెళ్ళి అయిపోయింది కదా. హస్బెండ్ కూడా మంచి ఆయన, అలా ఏం లేదు. కానీ నాకు పెళ్ళి అయితే నాకు ఇష్టం లేదు. కానీ అప్పట్లో రాము అప్పుడు ఇష్టం లేదు, ఇప్పుడు కూడా ఇష్టం లేదు. ఇప్పుడు ఇష్టం లేదు. పెళ్ళి కాన్సెప్ట్ నాకు అసలు నచ్చదు. కానీ రాము గారు రాముయిజంలో చూసిన తర్వాత ఆబ్వియస్లీ కొంచెం ప్రభావం పడుతుంది కదా. అవును. మరి రెండింటిని ఎలా సమాధాన పరుస్తారు? ఒకవైపు మీరు మ్యారీడ్, చక్కగా చాలా డివోటెడ్ డాటర్ లా, డివోటెడ్ వైఫ్, డివోటెడ్ డాటర్, డివోటెడ్ సిస్టర్, అన్ని విధాల. ఎందుకంటే వాళ్ళని నేను మళ్ళీ మంచి చెప్పాను కదా, దాన్ని చాలా ముద్దుగా ప్రేమగా చూసుకుంటారు. ఇన్లాస్ అని మర్చిపోయి ఒక అమ్మమ్మ తాతయ్య లాగా అనుకుంటారు. అలా చూసుకుంటారు, అలా చూసుకుంటారు. ఆ బంధుత్వాలు అంటే వాళ్ళు నన్ను ఆ ఫీలింగ్ రానివ్వరు. నన్ను దేనికి అడ్డు కోడలు అని అన్నారు. ఇష్టం వచ్చినట్టు నువ్వు వెళ్ళిపో, నువ్వు పడుకో, ఇప్పుడు నేను ఇలా బయటకు వస్తున్నానంటే వెళ్ళిపోమ్మా, నువ్వు మళ్ళీ రాకు, మేము చూసుకుంటావులే అంటారు. మళ్ళీ అలా కాబట్టి నాకు ఎప్పుడు అలా వాళ్ళ వల్ల అయితే ఏం ప్రాబ్లం లేదు. కానీ మామూలుగా నా అభిప్రాయం మాత్రం పెళ్ళి అనేది నేను కూడా అగేన్స్ట్. పెళ్ళి అనేది ఉండకూడదు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఎలా అంటే స్వప్న, వాళ్ళు నాకు అడ్డు రాకపోయినా పిల్లలు ఉన్నారు అనుకో, మళ్ళీ వాళ్ళ మీద ప్రేమ, ఎమోషన్స్, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది. మళ్ళీ మా కోడలు కూడా చాలా మంచి పిల్ల, చాలా చాలా మంచి అమ్మాయి. వాళ్ళ పేరెంట్స్ మంచోళ్ళు, అందరూ మంచోళ్ళు. నాకు పెళ్లి చేసుకున్నందుకు వచ్చిన ప్రాబ్లమ్స్ యాక్చువల్గా ఏం లేవు, కానీ పెళ్లి ఇష్టం లేదు. ఎందుకంటే ఆ బంధాలు వద్దు. కానీ మనుషులు ఇష్టం, చాలా ఇష్టం. మనుషులు చాలా మంది ప్రేమించడం ఇష్టం. అంటే ప్రేమించడం అంటే అమ్మాయి అబ్బాయి ప్రేమలు కాదు, వాటి మీద నాకు నమ్మకం ఉంటుంది. జనరల్గా బంధుత్వాలు కూడా కాదు, కొంతమంది నచ్చుతారు, వాళ్ళ మీద చాలా ప్రేమ. పిల్లలంటే ఇష్టం చాలా. పిల్లలు అంటే చంటి పిల్లలు కాదు, ఇలా ఒక ఏజ్ పిల్లలు, మీ ఏజ్ పిల్లలు అంటే చాలా ఇష్టం. వాళ్ళతో ఒకలాగా మాట్లాడడం చాలా ఇష్టం. అర్థమవుతుంది. కానీ పెళ్లి కాదు, మనసు పెళ్లి కాదు. ఒక విధమైన అలా రాము ఒక్కడే ఉండడం నాకేం నచ్చదు. ఎందుకు ఒక్కడే ఉండడం, అందరితో ఉండొచ్చు కదా అనిపిస్తుంది. తను ఇచ్చిన ఆన్సర్ మళ్ళీ నాకు నచ్చుతుంది. బంధాలు పెట్టుకుంటే పని అవ్వదు అని. రైట్. ఇప్పుడు ఒక్క సెకండ్ వేస్ట్ చేయని మనిషి ఖచ్చితంగా మరి బంధాలు పెట్టుకుంటే టైం వేస్ట్ అవుతుందిగా. మరి ఆన్సర్ ఇచ్చేసాడు కదా అక్కడే. ఒక్క సెకండ్ వేస్ట్ చేయని మనిషి మీరు బాగున్నారా అంటాం కూడా వేస్టే అని అంటారు ఓపెన్గా. ఇప్పుడు నేను ఎంత తగ్గించేసి పెట్టిన మెసేజ్ తన వైపు నుంచి కే వచ్చింది.
ఒక్కొక్కసారి కే కూడా రాదు. కే రాదంటే ఎస్ అని ఓకే అని అర్థం, నో అని అయితే పెట్టలేదు కదా. అదే కాబట్టి మీరు అలా నాకు అర్థమైంది. అంటే ఇప్పుడు పెట్టలేదు అంటే ఏంటి అర్థం? ఓహో నో అయితే కాదు కదా, ఖచ్చితంగా వస్తాడు. అమ్మ గురించనే కదా, ఏదైనా ఒక పని. చాలామంది అడుగుతారు ఏం పెట్టలేదు ఏంటి అంటే, ఏం పెట్టలేదు అయితే ఎస్ అంటాను అనమాట. నో అని పెడితే నో. అలా అలా మీరు ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాడు అనుకో రాము, ఎన్ని గంటలు మాట్లాడినా, అవును స్వప్నతో మాట్లాడడం కరెక్ట్, సెన్స్ ఉందిగా, వాళ్ళిద్దరు మాట్లాడుకున్నందుకు ఒక ఉపయోగం వచ్చింది. మాతో మాట్లాడితే ఏమొస్తుంది? మాట్లాడక్కర్లేదు అయ్యయ్యో అనుకుంటాను. అంత అన్కండిషనలీ లవింగ్ మీరు విజయ్ గారు.